శృంగేరి అనేటప్పటికీ మనకు తెలియని ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. విభాండక మహర్షి అక్కడ తపస్సు చేసుకునేవాడు. ఆ తపస్సు చేసుకుంటున్న సమయంలో పైనుంచి ఒక అప్సరస వెళ్తుంటే తన మనసు చెలించి వీర్యం స్థలనం అయిపోయిందంట. అయిపోయిన సమయంలో ఆ కోలులలో ఒక జింక వచ్చి ఆ నీరు తాగడం వల్ల ఆ జింకకు మానవ రూపంలో ఒక కొమ్ముతో జింక కొమ్ముతో ఉన్న ఒక మానవ పిల్లవాడు పుట్టేటప్పటికి ఆ విభాండక మహర్షి తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు, ఈ పిల్లవాడు నా సంతానమే. ఒక బ్రహ్మచారి అలాంటిది ఒక చిన్న అంటే మనసు చెలించిపోయేటప్పటికి ఎలా జరుగుతుందో చూడండి. ఆ యొక్క పిల్లవాడు పుట్టేటప్పటికి అతనికి ఋష్యశృంగుడు అని పేరు పెట్టుకొని అతనికి ఈ ప్రపంచం వాసనాలు ఏవి తెలియకుండా, ప్రపంచంలో స్త్రీ పురుషులు ఉంటారని తెలియకుండా, ఆ అడవిలో ఎవ్వరిని కలవనీయకుండా అతనికి విద్యాబుద్ధులు నేర్పించి తపస్ చక్రవర్తిగా చేస్తున్న ఆ సమయంలో అక్కడే అంగదేశంలో రోమపాదుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ రాజ్యానికి క్షామం ఏర్పడి కొన్ని సంవత్సరాలుగా వర్షం అనేది లేదు. కారణం ఏంటంటే